శివాజీ రాజా గారు ఆవిష్కరించారు ఈ పాటని. లైట్ అయ్యి శివాజీ రాజా గారు మాట్లాడి వెళ్ళిపోతారు. తర్వాత రెండో పాట మూడో పాట పెద్దలు ఒక్క నిమిషం మాట్లాడి ముఖ్య అతిథి సందేశం అందిస్తారు. మాట్లాడండి సార్. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒకప్పుడు టి రాజేంద్ర గారు ఉండేవారు. కథా మాటలు, పాట, ఎడిటింగ్, యాక్టింగ్, డబ్బింగ్. మనకి ఇప్పుడు హైదరాబాద్లో మైక్ పక్కన పెట్టాను. బాలాజీ గారు రండి. సభ మర్యాద కాదని వినమ్రతతో వారికి నేను షాప్లో పెట్టుకుంటున్నాను సార్. అతిథుల్ని పైన కూర్చోబెట్టి మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడాను. సారీ సార్, క్యారియర్ సార్ ప్లీజ్. నీ మీద ప్రేమతో ఇక్కడ రావటం, నేను ఇప్పుడున్న పరిస్థితులు నేను తప్పితే నాకు తెలిసి ఎవరు. ఎందుకంటే నాకు ఈ ఫంక్షన్ కన్నా, నా ఫ్యామిలీ కన్నా కూడా నా మూవీ ఆర్టిస్ట్లో ఒక అతనికి ఒంట్లో బాగా సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు. అతను నాకు మా మదర్ ఫాదర్ వద్దని శివాజీరాజు గారు పక్కనే చాలా అక్కడి నుంచి పరిగెత్తి నాకు వాళ్ళు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ. నాకు వాళ్ళు ఇంపార్టెంట్, నా సభ్యులు, నా ఫ్యామిలీ కన్నా కూడా. నేను నీకు ఇచ్చిన మాట వల్ల మధ్యలో ఆపరేషన్ నెట్లో కనుక పంపించి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకున్న వ్యక్తిని అక్కడ పంపించి నేను ఇక్కడ వచ్చాను. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను నా నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి నన్ను ప్రెషర్ చేశాను. ఈ సినిమా ఫంక్షన్ అంటావా, నాకు రోజు నేను వెళ్ళను కూడా. నాకు ఇక్కడ పొగడతలో చిరాకే, మీరు వేసేది అందులో చిరాకే. నువ్వు ప్రేమ చూపిస్తావు నాకు, అందుకని ఇక్కడ రావడం లేదు. ఇవన్నీ ఇష్టం కాబట్టి రావడం. ఎందుకంటే పెద్ద ఫంక్షన్కి వెళ్ళి అక్కడ నేను వెళ్ళక్కర్లేదు. నీలాంటి ఫంక్షన్కి వస్తేనే నీకు ఏదో చిన్న హెల్ప్ చేసి ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు. నా ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ చాలా మంచి ఆర్టిస్టులు. సత్యనారాయణ గారికి వాళ్ళు సత్యనారాయణ అందరూ నాతోనే చదువుకున్నారు. వీళ్ళని కూడా నువ్వు ఎంకరేజ్ చేయాలి. వీళ్ళెవరు నేను డిమాండ్ చేయాలి. నీకు బయట నుంచి ఏమన్నా కావాల్సిందే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. మా వాళ్ళని ఎంకరేజ్ చేయ, కొంతమంది ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయి, వాళ్ళ పేర్లు నీకు ఇస్తాను. ఈ అమ్మ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు ఇంకా మంచి మంచి సినిమా చేయాలి, నీకు మంచి పేరు రావాలని ఒక బ్రదర్గా నీ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఏమనుకుంటే టెన్షన్లో ఒక్కటే అమ్మ పాత్ర చేసిన ఆవిడ వచ్చింది సార్. మీ చేతికి ఒక గార్లాండ్ చేసేసి ఆమెను గౌరవిద్దాం మనం. అమ్మ కదిలించే సినిమాకి అమ్మ పాత్ర చేసిన ఆమె సరిత గారు. ఒక సీడీ అందించండి. ఇందాకే వారు చెప్పినటువంటి విషయం నేను విన్నాను, తెలిసింది. నిజంగా నేను శివాజీ రాజా గారికి జన్మంతా కృతజ్ఞుడై ఉంటాను. వారు ఇంత హడావుడి సమయంలో మనకి ఇంతసేపు 1 minute ఉంటారు నా దగ్గర వచ్చి ఆల్మోస్ట్ కార్యక్రమం అంతా ఉన్నారు. అనే నేను కార్యక్రమ నిర్వహణలో భాగంగా జరిగింది. అంతకేంది మీరు మనలో మనసులో పెట్టుకోకండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. శివాజీ రాజా గారికి ధన్యవాదాలు.
ఇప్పుడు సరితా దిలీప్ గారు వచ్చారు, అమ్మ పాత్ర చేసిన ఆవిడ. మరి సెకండ్ సాంగ్ సరితా దిలీప్ గారితో ఓపెన్ చేయిస్తున్నా, ఎందుకంటే అమ్మ పాత్ర చేసింది ఆవిడే కాబట్టి ఆమెతోటే సెకండ్ సాంగ్ లాంచ్. మీరు లాంచ్ అని చెప్పాలి. సెకండ్ సాంగ్ లాంచ్ అని చెప్పండి. అమ్మని మించిన దేవత లేదు. అమ్మని మించిన దేవత లేదు. సెకండ్ సాంగ్ లాంచ్. థర్డ్ సాంగ్ లాంచ్ బై లయన్ సాయి వెంకట్ గారు. వెరీ గుడ్. అమ్మని నేనే తీసుకొచ్చా పైకి. థర్డ్ సాంగ్ ప్లే. థర్డ్ సాంగ్ ప్లే చేయండి. వస్తాను రా, వెళ్ళొస్తా, మళ్ళీ వస్తాను. థర్డ్ సాంగ్ ప్లే బై సాయి వెంకట్ గారు. చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది, మట కలగాలని ఉంది, ఏదో ఏదో చెయ్యాలని ఉంది. చాలి నీకు లేదా తీర్చు నీకి బాధ, గుండెలో నువ్వే ప్రియతమా. చూడాలని ఉంది, చూస్తూ చూస్తూ బ్రతకాలని ఉంది. ఫోర్త్ సాంగ్ లాంచ్. ఫోర్త్ సాంగ్ పెట్టండి. ఫోర్త్ సాంగ్ లాంచ్ బై సివి గోవిందరావు గారు. అది నా కళ్ళు అన్వైపు చూస్తుంటాయి సార్. ఫోర్త్ సాంగ్ లాంచ్ ఆయన చూడలేదు అనుకొని చెప్తున్నారు. సభకు నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. సారీ ఫర్ ద డిలే. షూటింగ్కి డైరెక్ట్ వచ్చేద్దాం మన గురించి. ఫోర్త్ సాంగ్ లాంచ్ అమ్మ మూవీ. ఫోర్త్ సాంగ్ పెట్టారు. అదా అక్కడ
లాంచ్ బై సోమా విజయ్ ప్రకాష్ గారు. ఫిఫ్త్ సాంగ్ లాంచ్ నీ గుండె మీద కురుసుపై వాలిపోనా, నీ పెదవి పైన నవ్వులై నిలిచిపోనా, నీ ఒంటి మీద మంచగా మెరిసిపోనా, నీ జంట చేరి వెచ్చగా దిగిపోనా, జాబిలమ్మ నువ్వైతే వెన్నెలంతా నీ కానా, ప్రేమ రూపు నువ్వైతే నామబొమ్మ నీ కనా. నీ గుండె మీద కురుసుపై వాలిపోనా. నీ పెదవి పైన నవ్వులై నిలిచిపోనా. సిక్స్త్ సాంగ్ లాంచ్ బై మై డియరెస్ట్ ఫ్రెండ్, మై డియరెస్ట్ బ్రదర్ గోప్యం రఘు. సిక్స్త్ అంటే నీ కంటి చూపు ఏవే నాలో అనము, నీ కొంటి చూపు పిచ్చి నాలో కరివు. లైట్ ఇవ్వండి. ఇప్పుడు ముఖ్య అతిథి గారు సాయి వెంకట్ గారు మాట్లాడతారు. మాట్లాడాలా? అయితే ఇవాళ అకేషన్ అమ్మ కదిలించే సినిమా ఆడియో ఆవిష్కరణ. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఆర్సి వడ్లపట్ల గారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. ఇక ఈ సినిమా ప్రారంభం గురించి ముందే చెప్పాను. గురుమరింత గారు అసోసియేట్ డైరెక్టర్గా రచనా సహకారంగా అందిస్తే ఇక పాటలతో ఇప్పుడు విన్నారు కదా పాటలు ఎట్లున్నాయి సార్? అతిథులు చెప్పండి సార్, పాటలు ఎట్లున్నాయి? ప్రేక్షకుల రెస్పాన్స్ కదా కదా అది సాహిత్యం అలా ఉంటే మరి అందరినీ కదిలించే పాటలు ఇవి. అందుకే ఇది కదిలించే సినిమా. సో ఖచ్చితంగా నాకు గర్వంగా ఉంది. నా శిష్యులు ఇవాళ ఆల్రౌండర్ బల్లెం వేణు మాధవ్ ఫ్యాన్స్ గుంటూరులో పెట్టినటువంటి విష్ణురెడ్డి, ఇటు దినేష్ వెంకట్రామ్, వాట్సాప్ గ్రూప్, ఏ హీరోకి వాట్సాప్ గ్రూప్ లేదండి. ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూప్ నాకు ఒక హీరో క్రియేట్ చేసిన వ్యక్తి దినేష్ వెంకట్రామ్. మరి ఆయన, మరి ఇవాళ పురం అనితారాణి, మరి ఇవాళ రచనా దేవంగ గారు, వీళ్ళందరూ కూడా నా శిష్యులుగా ఇవాళ రాణిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈమె డెఫినెట్గా ఫీల్డ్ ఒక 100-200 సినిమాల పైన దాటేసే రైటర్ అవుతుంది కానీ గ్యారంటీ. ఓకేనా? నా ప్రోత్సాహం ఉన్నా లేకున్నా కూడా తన కలం బలంతో ఖచ్చితంగా దూసుకుపోతుంది ఆమె. సో అట్లాగే ఆ బాబు తేజ సింహపురి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. చిన్నారి యశస్వి వీళ్ళందరూ కూడా బాగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను వాళ్ళని. ఇక వాళ్ళ భర్త బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహంతో వాళ్ళ కుమార్తె సుమ, తర్వాత తేజ వీళ్ళందరూ కూడా ఆమెని ప్రోత్సహించి ఒక గృహిణి స్థాయి నుంచి ఆమెకు ఒక పాటల రచయిత్రిగా స్థానం కల్పించడానికి మా దినేష్ వెంకట్రామ్ సాయం కూడా మరుపరాంది. మరి ఆయన హెల్ప్ చేశాడు. సో నన్ను పరిచయం చేయడం ఆయన చేసిన పెద్ద హెల్ప్. సో ఇవాళ ఈ స్థాయికి ఆమె రావడం ఏంటంటే అది కారణం ఆయనే దినేష్. ఈ క్రెడిట్ మొత్తం మీకు ఇస్తున్నాను దినేష్. సో తర్వాత తను బాగా కష్టపడింది సార్. ఒక్కొక్క సందర్భం మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎందుకు చెప్పానంటే సార్, విజయప్రకాష్ సార్ మీరు కూడా నిర్మాతగా వినండి జాగ్రత్తగా. ఒక టైంలో నాకు రాత్రి 11 గంటలకు ఏదైనా ఒక చిన్న డౌట్ వస్తే లిరిక్లో, ఆ 11 గంటలకు ఆ కొడుకు సహించాడు, ఆ భర్త సహించాడు, ఆ పిల్లలు సహించాడు. ఆమె కష్టపడి ఒక టైం తీసుకొని దానికి ఎంతో కష్టపడి ఆమె ఊర్లోకి వెళ్ళిపోయింది. ఏదో కారణాల దూరం వెళ్ళిపోయిన టైంలో కూడా ఆమె
ఒక్కొక్క లైన్ కోసం తప్పించి సార్ రేపటిదాకా రాస్తానని చెప్పి సాయంత్రం వరకే రాసే సందర్భాలు ఉన్నాయి. మరి ఫ్యామిలీ చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఒక గృహిణి ఎంత కష్టం. సో అందుకు ప్రోత్సహించినటువంటి భర్త గారు బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా నేను సభాముఖంగా వందనం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ పిల్లలు ఆ తేజ సింహపురి సుమకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే తల్లిని మీరు బాగా చూసుకోండి, ఖచ్చితంగా ఆమె చాలా పెద్ద రైటర్ అవుతుంది. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ఇక గోవిందరావు గారి గురించి చెప్పాలంటే నేను ప్రతి కార్యక్రమానికి నేనున్నా నీ వెనకాల అని చెప్పి సౌజన్యం చేస్తూ సహాయం చేసే గొప్ప వ్యక్తి. ఇక సోమా విజయప్రకాష్ గారి గురించి ఇంతకుముందే చెప్పాను. మరి ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆయన 100% కారణం. ఇక సాయి వెంకట్ గారి గురించి నేను ఏం చెప్పాను, ఎందుకంటే ఆయన నేను ఒకటే, మేమిద్దరం డిఫరెన్సే కాదు నా దృష్టిలో, మేమిద్దరం ఒకటే. అట్లాగే రఘు కూడా నేనంతా రకంట. ఇక సరిత గారు ఆమె నాకన్నా 20 ఏళ్ళు పెద్దది, కానీ మేమిద్దరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె దగ్గర నేను అసోసియేట్ డైరెక్టర్గా చేశాను, కో డైరెక్టర్గా చేశాను. ఆమె దగ్గర నేర్చుకున్న గురువు ఆమె. సో ఆమెని ఏ రకంగా గౌరవించాలి అంటే అందరూ భానుప్రియతో స్టార్ట్ చేసి ఈ సినిమాని అంటే భానుప్రియ కన్నా గొప్ప ఆర్టిస్ట్ తానని చెప్పి అమ్మ సినిమాని ఆమెతో చేయించాను. ఇక్కడ పోస్టర్లో ఆమె పెట్టకపోవడానికి కారణం ఉంది. ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా రేపు స్క్రీన్ మీద కనబడి సెకండ్ వీక్ నుంచి వెళ్తాను. ఎందుకంటే అది అమ్మాయి ఎవరో తెలియదు, అది ఆ ప్రేక్షకులకు ఒక రేజ్ వస్తుంది. ఈయన అమ్మ అంటున్నాడు, ఆల్రౌండర్ స్టార్ అంటున్నాడు, ఇదేంటి ముసలి వేషం అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏది లేదు అనుకుంటారు జనాలు. కానీ రేపు సినిమా చూసిన తర్వాత అమ్మాయి ఏంటో బొమ్మలు పెడుతుంది ఆమె, అది మాత్రం గ్యారెంటీ. సో అంత అద్భుతంగా చేసింది ఆవిడ. ఇక ఎంఆర్సీ వడ్ల పట్ల మాకు ఎప్పటి నుంచో 25 ఏళ్ల నుంచి మిత్రుడు ఆయన. సో ఇదంతా ఉన్నారు. ఇక సాయి వెంకట్ గారు మీడియా మిత్రుల సహకారం, ముఖ్యంగా పిఆర్ఓ మూర్తి, ఆయన సహకారం మరవలేంది. అట్లాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మ అనే సినిమా గురించి 2 మాటలు చెప్తా. కాన్సెప్ట్ అసలు ఈ సినిమా ఏంటంటే ఒక వ్యక్తి తన తల్లిని చంపేస్తాడు. ఆ కఠిన దుర్మార్గుడి పాత్ర నేను చేశాను ఈ సినిమాలో. ఆ తర్వాత వాడు మారిపోయి ఆ గడ్డం పెంచుకొని తిరుగుతుంటాడు, అమ్మ గురించి ప్రచారం చేస్తాడు. అటువంటి పాత్ర తీసుకొని ఏ హీరో దగ్గరికి వెళ్ళినా చేయనంటాడు, కానీ నేను చేశాను. అంతకుముందు ప్రేమ గులాబీ, కౌసల్య ఆంటీ, ప్యార్ మర్దానే లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన నేను ఇట్లాంటి ఒక విలన్ రోల్ చేయడము విచిత్రం. అది ఆ ఫస్ట్ ఆద్యుడు ఆయన గోప్యం, ఆయన విలన్గా చేసి సక్సెస్ చేయించాడు. అది హీరో అన్నారు సినిమా అంతా, అది విలన్ అనలేదు, సినిమా అంతా హీరో అన్నారు. అందుకే ఈ క్యారెక్టర్ చేశాను నేను. సో ఈ క్యారెక్టర్ నాకు ద్విపాత్రాన్ని ఎంతో మంచి పేరు వస్తుందని చెప్పి ఆ క్రెడిట్ సగం రఘు కూడా దక్కుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా రఘు అనేకి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాయి వెంకట్ గారు ఇక ప్రతి కార్యక్రమానికి నీకు నేనున్న తమ్ముడు అని చెప్పి సహకరించేటువంటి మంచి వ్యక్తి ఆయన. సో వీళ్ళందరి మంచి వ్యక్తుల సహకారంతో మరి నరసింహస్వామి కూడా మంచి కార్యక్రమం చేశాడు. ఇప్పుడు వాళ్ళందరి టీంకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అయితే ఇందులో ఇంకొకటి చెప్పానండి, మద్యపానం వల్ల నష్టాలేంటి. వాడు మద్యపానం తాగి తల్లిని చెప్పాడు, అది తాగడం మానేస్తే మీరు బాగుపడతారని చెప్పి నేను మద్యం తాగే వాళ్ళందరికీ కూడా నేను ఒక ఇది చేశాను. సో సార్ మీరు కూర్చోండి సార్, తప్పలేదు కూర్చోండి. అయితే ఇది జరిగిన విషయం. మద్యపానం నిషేధం కోసం కూడా ఈ సినిమా పనిచేస్తుందని చెప్పి, తల్లిని ప్రేమించమని ప్రతి ఒక్క వ్యక్తులకి ఒక సందేశం కింద ఈ సినిమా ఉంటుందని చెప్పి, అట్లాంటి సినిమా నా కెరీర్లో అయ్యప్ప సాక్షి నిషా స్టేట్ బెస్ట్ పిక్చర్ కింద వాళ్ళకు నాకు దానికి ఏమొచ్చిందంటే ట్యాక్స్ ఫ్రీ ఎగ్జామ్షన్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఎవరు మన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఇచ్చారు. అది అన్ని ఏ క్లాస్లో వచ్చింది. నా బ్యానర్ వచ్చేసిన సినిమా మిత్రుడు విజయకృష్ణ వచ్చి నాకు సినిమా చేయమని అడిగినప్పుడు గోప్యం సినిమా తర్వాత 15 మంది నిర్మాతలు అడుగుతుంటే విజయకృష్ణకి ఈ సినిమా చేసి పెడతానని మాటించి అదే ప్రకారం పిలిచి ఈ సినిమా చేశాను. ఈ సినిమాకి నేను నిర్మాతను కాదు, దర్శకుని మాత్రమే, కానీ నా సినిమాలా చూసుకున్నాను. అది ఓకే. సో లయన్ సాయి వెంకట్ గారి వాళ్ళ ముఖ్య అతిథి, మరి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మీడియా వారికి, పత్రికా వారికి, విచ్చేసిన ప్రేక్షకులకి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా గారికి, సీనియర్ నిర్మాత, చాలా 20 సంవత్సరాలుగా ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించిన సోమా విజయప్రకాష్ గారికి, అదేవిధంగా తోటి సోదరులందరికీ, గోపి రఘు గారికి, అదేవిధంగా అందరికీ